ఒక విజయం ఎంత గొప్ప కుటుంబాన్ని ఇస్తుందంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ సాధించినటువంటి విజయాన్ని ప్రతి వాళ్ళు ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు చూడండి. ఇదే సమయంలో ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ప్రకటనలు, వాళ్ళు వ్యక్తీకరించిన వాళ్ళ ఆలోచనల విధానం ఒకసారి చూడండి. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు గారు ఏమంటారంటే, అధికారం కోసం దాహం కనపడిందట వారి ఆందోళనలో, రైట్. తర్వాత సోనం వాంగ్చుక్ గారు దానికి ముందు 2 రోజులు, ఏది ఆయన నిరాహార దీక్ష విరమించిన రోజు, ఆయన ఎవరు మమ్మల్ని ఆందోళనని ఆపేయమని చెప్పడానికని అభిజిత్ దీప్కే అన్నప్పుడు, ఇక నేను నా సర్టిఫికెట్లు చూపించాలా నా శీల పరీక్షకి అన్నట్లుగా మాట్లాడారు. ఆయన ఇప్పుడు వచ్చేసి వివరణ ఇచ్చుకునే డిఫెన్స్లో పడ్డారు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఎందుకు వద్దన్నానంటే, విద్యార్థుల మీద కఠినమైన చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుందేమోననే అనుమానంతో, భయంతో, ఆందోళనతో వద్దన్నాను, విరమించమన్నాను అంటారు. అంటే ఈ దమన నీతి కానీ, అణచివేతని కానీ ఈయన ముందు అంచనా వేయలేదా? అంచనా వేశారు కదా. అప్పటికే 10 రోజుల నుంచి ఉంటున్నారు కదా. మరి కొత్తగా ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బ్రేకింగ్ పాయింట్ ఒక్కొక్కరికి 10 డేస్కి రావచ్చు, ఒకరికి 25 డేస్కి రావచ్చు, ఇంకొంతమందికి 50 డేస్కి రావచ్చు. ఏదైనా ఒక విషయం మీద పట్టుబట్టినప్పుడు, ఈ కోణంలో చూసినప్పుడు సోనం వాంగ్చుక్ చేసిన దీక్ష అనేది ఆయన వరకు ఆయన సఫలీకృతులయ్యారు ఒత్తిడి తీసుకురావడంలో, ఇది శాంతియుత పద్ధతిలో. మరి వీళ్ళు ఆందోళన పదం పట్టినప్పుడు, దానికి విజయం సాధించినప్పుడు ఇప్పుడు వచ్చి నేను ఎందుకు వద్దన్నానంటే అని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మిగిలిన పార్టీల తాలూకు స్పందన చూస్తే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీ చీఫే కదా ఆవిడ అనేది, షర్మిల గారు ఏమంటున్నారు? ప్రధాని అయిపోయారు, ఇక ప్రధాని మిగిలారట. ఆహా, ఎంత గొప్పగా సెలవు ఇచ్చారో చూసారా. అసలు ఆవిడ ఎక్కడ ఉన్నారో కూడా ఈ మధ్య కాలంలో నాకైతే కనిపించలేదు. అంటే మనకు కనపడినంత మాత్రాన రాజకీయంగా యాక్టివ్గా లేరా అంటే ఉండి ఉండొచ్చు, కానీ కనీసం ఏదో ఒక ఛానల్ చూపించుంటుంది కదా. వారికి మద్దతుగా ఒక ట్వీట్ చేస్తే సరిపోతుంది అనుకుంటే ఓకే, చేసి ఉండొచ్చేమో. కానీ మరి ఆవిడ ఏం పోరాటం చేసింది వారికి మద్దతుగా? ఒక చిన్న టెంట్ అయినా వేసుకోవచ్చు కదా. ఈ రోజున విజయంలో కూడా మా మద్దతుకు వాళ్ళకే ఉన్నది, మేము వారి వెంటే ఉన్నాము అనే ఒక కలరింగ్. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి 2-3 మాట్లాడారు దానికి ముందే, కాక్రోచ్ జనతా పార్టీకి మా మద్దతు ఉంటుంది అని. మా మద్దతు ఉంటుంది అని చెప్పడం కాదు, మీ నుంచి ఎవరైనా ఢిల్లీకి వెళ్ళారంటే లేదు. కానీ ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ గారు చాలా తెలివిగా వ్యవహరించి ఢిల్లీ దాకా వెళ్ళి వారి టెంటులో నిలబడి ఒక ప్రసంగం చేశారు. సరే, ఆయన ప్రయత్నాన్ని అభినందించే వాళ్ళు అభినందిస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. అసలు దానికన్నా కూడా స్టేట్లో కూడా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా జరిగినాయి కాబట్టి ఆందోళనలు, అక్కడ ఏదో ఒక టెంట్ వేసుకొని తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళతో, మేము కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఢిల్లీ జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా మేము దీక్షలు చేస్తున్నాం అంటే బాగుండేది. మనమే నిర్దేశించట్లేదు, ఇది ఇంకా బెటర్ పద్ధతి అని. అంటే విజయం సాధించే వారి పక్కనే ఉంటే మనకి ఆ విజయపు క్రెడిట్ దక్కుతుంది, ఘనత దక్కుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే విన్నింగ్ టీంలో ఉండమంటారు. ఇప్పుడు ఆ విన్నింగ్ టీము తాలూకు క్రెడిట్ని పంచుకోవడానికి వీళ్ళందరూ తాపత్రయం. టీడీపీ ఒక మాట మాట్లాడాల, పైగా ఎగతాళి చేసింది. ఎవరిని? జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఇందులో? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడట్లేదని. పోనీ మనం మాట్లాడలేదు కదా. ఇంకా బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలాంటి స్పందనలు ఇచ్చినప్పుడు, మరి మిగిలిన పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఘోరాతి ఘోరమైన స్పందన. ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు వైఫల్యాలకి కొనసాగింపుకి పునాది వేసుకుందని నేనైతే నమ్ముతా. లేకపోతే దీక్ష చేస్తున్న విద్యార్థులు వెనక నిలబడాల్సింది పోయి, ఎందుకంటే 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం వీళ్ళే కదా అదే జంతర్ మంతర్ వీధుల్లో అన్నా హజరేను ముందు పెట్టేసి ఎంత గొడవ చేశారు. లోక్పాల్ బిల్లు కోసం అనే అవినీతి ఏమైనా తగ్గిందా? ఆ రోజున ప్రశ్నించినా ఇదే సమాధానం, ఈ రోజున ప్రశ్నించినా ఇదే సమాధానం. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఘోరమైన తప్పిదం. ఈ మధ్యనే ఢిల్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయింది. పంజాబ్లో రాబోతున్నాయి. ఈ సమయంలో వారికి మద్దతుగా నిలబడాల్సింది పోయి, మద్దతుగా నిలబడినటువంటి కాంగ్రెస్ని ఎగతాళి చేసింది. కాంగ్రెస్ వెనక బీజేపీ ఉందని. మరి ఇప్పుడు ఏమని మాట్లాడుతుంది?
ఒక అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా చేజార్చుకోవడమే కాకుండా మరొక పార్టీ మీద అభాండాలు వేసి ఆభాసు పాలైంది. ఇంకెన్ని పార్టీలు ఉన్నాయా? ఏ మంత్రి మాట్లాడకపోయినా క్రెడిట్ చోరీ అనే దానికోసం తాపత్రయపడే పార్టీల తాలూకు భావజాలాన్ని చూసి యువత అసహ్యించుకుంటుంది అనడంలో సందేహమే లేదు.